శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఈరోజు మనం శ్రీ శంకరులు రచించిన కళ్యాణ వృష్టి స్తవంలోని 3-4 శ్లోకాలు అర్థసహితంగా పఠిద్దాం. ఈషత్వనామ కలుషాః కతివాన సంతి బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయాభిభూతాః ఏకః స ఏవ జనని స్థిర సిద్ధిరాస్తే యః పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి. మేమే సర్వసమర్థులము అనుకుంటూ భగవంతుని ప్రేమను కలుషితం చేస్తూ ప్రళయ వేళలో వినాశమును పొందు బ్రహ్మలెందరో ఉన్నారు. కానీ ఒక్కసారి త్రికరణ శుద్ధిగా ఎవడైతే నీ దివ్య పాదార విందాలకు నమస్కారం చేస్తాడో అతడు మాత్రం స్థిరమైన సిద్ధిని పొందుతాడు. లబ్ధ్వా సకృత్ త్రిపుర సుందరితావకీనం కారుణ్యకందలిత కాంతిభరం కటాక్షం కందర్పకోటిసుభవాస్త్వయి భక్తిభాజః సమ్మోహయంతి తరుణీర్భువనత్రయేపి. ఓ త్రిపుర సుందరీదేవి, కారుణ్యముతో నిండినది కాంతివంతమైనది అగు నీ కటాక్షమును ఒక్కసారి పొందిన నీ భక్తులు కోటి మన్మధులతో సమానులై ముల్లోకములందలి యువతులను సమ్మోహపరుస్తారు తల్లి. శ్రీమాత్రే నమః.